అనగనగా ఒక అడవిలో ఒక కాకి నివసించేది. ఒకరోజు కాకికి చాలా దాహం వేసింది. ఆ కాకి నీళ్లను వెతకడానికి బయలుదేరింది. అది వేసవి కాలం. సూర్యుడు బగబగమంటున్నాడు. కాకి నీళ్ల కోసం వెతకని చోటంటూ లేదు. అడవులు, నదులు, కాలువలు అన్ని చోట్ల వెతికింది. ఎక్కడా నీరు దొరకలేదు. దాహం మరింత తీవ్రమైంది. పైగా వెతికి వెతికి అలసిపోయి సూర్యుని తాపాన్ని తట్టుకోలేక ఒక చెట్టు కొమ్మ మీద వాలి విశ్రాంతి తీసుకుంటుంది. దాహం దాహం అంటూ మనసులో దేవుణ్ణి తలుచుకొని కిందకు చూస్తుంది. అక్కడ ఒక కుండలో కొన్ని నీళ్లు కనిపించాయి. వెంటనే కాకికి ఒక ఉపాయం వచ్చింది. వరుసగా రాళ్లను తెచ్చి కుండలో వేయడం మొదలుపెట్టింది. వేయగా నీరు కుండ పైకి రావడంతో కడుపు నిండా నీరు తాగి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏమిటనగా, మనం వెతుకుతున్నది దొరికేంత వరకు ప్రయత్నం ఆపకూడదు, ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బుద్ధి ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇది ఒక చిన్న కథ. ఇది చిన్న పిల్లలకు చెబితే వారు తెలివైన మార్గాలను ఆలోచించడం నేర్చుకుంటారు. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి తెలుగు కథలు కావాలంటే మన శివపార్వతి యానిమేషన్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.